చేరుకుంటారు. ఆలస్యం అయిందో పాపను ఎవరు దక్కించలేరు. ఆక్సిజన్ సెలేను ఏది అందుకుపోయిన ప్రమాదమే. బీ కేర్ఫుల్. బయలుదేరండి. థ్యాంక్ యూ డాక్టర్. పిచ్చి పిల్ల, పారిపోతే పట్టుకోలేననుకుంటున్నావా? వెళ్ళుము. ఈ పసిపాప ప్రాణము పోయిన నువ్వు పర్వాలేదనుకుంటే వెళ్ళుము. ఆగుము. నేనిప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల పేర్లు జపిస్తాను. అవి పూర్తయ్యేలోగా బుద్ధిగా వచ్చి లొంగిపోయావో పాప బ్రతుకుతుంది. రాలేదో గిలగిల కొట్టుకు చస్తుంది. రెడీ? బ్రహ్మ, విష్ణు. పాప బ్రతకాలి. పాపను వదిలిపెట్టు. మేలు బాలిక, నా గురించి ఆలోచించకుండా పాపను తీసుకుని మద్రాసు వెళ్ళు. టైం అవుతోంది. అది కాదు. గొట్టం. అమర్యాదగా ఏమిటిది? అడ్డులేమో. వీళ్ళని నాకు అప్పగించి నువ్వు పొమ్ము. వీరితో మీకేం పని? గోళీలు ఆడుకోవడానికి. నీ అబ్బా నిన్ను. అమ్మా భద్ర పాప గారు, అసలే మా ముత్యాల ముగ్గారు హార్ట్ పేషెంట్. వారిని విసిగించకుండా వీళ్ళని అప్పగించుకోండి. మేలు నాయనా, మేలు. అదేమిటి? పట్టుకోండి. జాగ్రత్త, వెళ్తుంది. 2 కాళ్ళు గట్టిగా పట్టుకోండి. నీ నన్నే తంతావా? నిన్ను కాల్చి చంపేస్తా. అయ్యా బాబోయ్, బాయా టైం అయిపోయింది. నర్స్, ఆ టాబ్లెట్ పట్టరా. ఇవ్వు. నేను టాబ్లెట్ వేసుకుని దీన్ని కూలీల చేత రేపు చేస్తా. నాకు కూలి ఎక్కలేదు బాయా. డ్రైవర్ స్టాప్! డ్రైవర్ స్టాప్! స్టాప్! హలో 420, ప్లీజ్ కమ్. ఏమిటిది? ఆ శోభరాజు గారిని చంపే వరకు నిద్రపోనంటూ మా బాయ్ పడుకోవడమే మానేశాడు. అందుకని ఆ శోభరాజు గారిని, వాడితో పాటు ఉన్న ఆ వీపీరావు గారిని తీసుకొచ్చి మాకు అప్పగించాలి. అందుకే సమయం కాదు. ఆ పసిపిల్ల చావు బతుకులో ఉంది. 5 గంటల లోపల మద్రాస్ అపోలో హాస్పిటల్ తీసుకెళ్ళాలి. భలే టెన్షన్. అయితే తప్పకుండా నా పని చేసి పెడతావు. వాళ్ళు ఇప్పుడు వైజాగ్ లో లేడు. తడకి పెడగా ఉన్న పాపారావు గాడి పెంకుల ఫ్యాక్టరీలో దాక్కున్నాడు.
నువ్వు వెళ్ళి ఆ శోభరాజ్ గారితో పాటు ఆ విపి రావు గారిని కూడా తీసుకొచ్చి నా ముందు పడేయి. ఆ తర్వాత నీ వాళ్ళను నువ్వు తీసుకుపో. ముందు అంబులెన్స్ మెడ్రాస్ పంపించు, నేను వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను. కుదరదు. కుదరాలి. నువ్వు ఫిరంగడ్డు పెట్టినా నన్ను ఆపలేవు. పాప బ్రతకాలి. అందుకు అడ్డొచ్చిన వాళ్ళు ఎవరైనా సరే చావాలి. ముందు అంబులెన్స్ వదులు. అయితే ఓ రకంగా రాజీ పడదాం. వాళ్ళతో పాటు మా బామర్దిని పంపిస్తాను. నువ్వు వాళ్ళిద్దరిని తెచ్చి నాకు అప్పగించిన తర్వాత నేను మా బామర్దికి ఫోన్ చేస్తాను. అప్పుడే మా బామర్ది వాళ్ళని హాస్పిటల్ అడుగు పెట్టనిస్తాడు. నువ్వు ఒకవేళ 5 గంటల లోపు వాళ్ళని తేలేకపోయావో నీ పసిపాప హాస్పిటల్ బయటే చచ్చిపోతుంది. అది ఓకేనా? ఓకే, పంపించు. బాయా, నువ్వు ఫోన్ చేస్తేనే వదులుతా. నువ్వు కొట్టాలా నేను ఎత్తాలా? వెళ్ళారుగా, నువ్వు వెళ్ళు. ఎవరు నువ్వు? అసలు పేరు గాంధీ, ముద్దు పేరు 420. ఎందుకు వచ్చావు? ఆ శాల్తీల్ని పార్సిల్ చేసి పట్టుకెళ్ళడానికి వచ్చాను. లోపల పంపించండి. తప్పు 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 తప్పు. మా బాయ్ మూగోపాలం, నేను గోగోయిందాం. ఆయన కొట్టాలా నేను ఎత్తాలా? ఫోను అది కాదు సార్, మా జెంట్మెన్ వాళ్ళు తప్పకుండా తీసుకొచ్చి చెప్తారు సార్. అప్పచెప్తేనే మిమ్మల్ని లోపల పంపించేది. శభాష్ 420, ప్రాణాలకు తెగించి మరీ తెచ్చినట్టున్నావు. నీ పొగడ్తలు నాకు అక్కర్లేదు. ముందు నీ బామర్దికి ఫోన్ చేసి పాపను హాస్పిటల్లో పంపించమని చెప్పు. నువ్వు తాచుపాము లాంటి వాడివి. నీ పడగ మీద దెబ్బ కొట్టి నా పబ్బం గడుపుకున్నాను. పగబట్టిన నువ్వు రేపు నా మీద కస్సుమనొచ్చు, బుస్సుమనొచ్చు, కాటేయొచ్చు. అంచేత ఈ రివాల్వర్తో నిన్ను,
ఫోన్ చేయకుండా ఆ పాపని చంపేద్దామని నిర్ణయించుకున్నాను. ఇలాంటి విధవ పని చేస్తామని ఊహించే నేను ఒక ఏర్పాటు చేసి వచ్చాను. అర్చుడు సార్ పాపని చూస్తుంటే భయం వేస్తుంది. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. తప్పు 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 తప్పు. కాళ్ళు పట్టుకునే వాళ్ళని నమ్మకూడదు, అందులోనూ ఆడపిల్లలను అసలు నమ్మకూడదు. బొడ్డు దగ్గర బటన్ ఉండొచ్చు, నడ్డి దగ్గర బెల్ట్ బాంబు ఉండొచ్చు. అనవసరంగా నేను కూడా అమరహే అయిపోతాను. ఎందుకు వచ్చిన కూడా థ్యాంక్స్ రా 420. చిచి, నువ్వు 420 కదరా, గాంధీవి. బ్యాంకులో మీరు 18,000 కొట్టేస్తే అది అదునుగా తీసుకున్న ఆ క్యాషియర్ గారు 5 లక్షలు కొట్టేశాడు. తెలియక మీ ఎంట పడుతున్న మాకు అతి ప్రమాదకరమైన నేరస్తుల్ని అప్పగిచ్చావు. ఈ దెబ్బతో మళ్ళీ నాకు ప్రమోషన్ ప్రమోషన్ గవర్నమెంట్ కి రికమెండ్ చేసి నీకు కూడా రివార్డ్ ఇప్పిస్తా. నాకు రివార్డులు అవార్డులు అవసరం లేదు. నేను అర్జెంటుగా మద్రాసు వెళ్ళాలి. పాపను బ్రతికించుకోవాలి. నన్ను పంపించండి. సారీ రా, అందుకు రూల్స్ ఒప్పుకో. ఒప్పుకు తీరాలి. అవును, నేనే మాట్లాడుతున్నాను. రూల్స్ ఒప్పుకు తీరాలి. అమ్మా బండోడు ఎన్నేళ్ళకి నోరు తెరిచారా? తెరిచేలా చేశావు అంటే ఎంతకీ నువ్వు అనేది ఏంటి? ఆ బాబుని హాస్పిటల్కి పంపించు, పాపని బతికించుకొని. లేకపోతే లేకపోతే ఏం చేస్తా? నిన్ను చంపేసి నీ పొట్టు దగ్గర మాంసం కొరుక్కు తినేస్తాను. మిస్టర్ మట్టయ్య, మర్యాదగా బాబుని పంపిస్తావా, లేకపోతే నేను చంపేసా నేరం నా మీద పెట్టేసుకోమంటావా? నిజంగా మీరు మనుషులు రా. రియల్లీ యువర్ గ్రేట్. గాంధీ, ఆ జీపీఎస్కి వెళ్ళి పాపను రక్షించుకో. వెళ్ళు. తప్పు తప్పు. ఎంతంటే దిగుతారా? ఏంటో చూపించాలా? పాపకి ఎలా ఉంది? జ్యోతి, పాపకి ఏమైంది? చెప్పు జ్యోతి. డాక్టర్ డాక్టర్. What, mister? What happened? నథింగ్. పాపకి ఎలా ఉంది? I'm sorry, mister. What a miracle. పోయిన ప్రాణం మళ్ళీ వచ్చింది. పాపా 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 అగో, ఎవరు మీరు? వదలండి. పాపా పాపా వదలండి. పాప తీసుకుని ప్లీజ్ వదలండి. ఎవరు? వదలండి. మమ్ముట్టి మోహన్ లాల్. నన్ను వదలండి. పాపా నిన్ను వదలటానికి మేము ఆంధ్ర పోలీస్ ఎల్లే కేరళ పోలీస్. ఆమా ఉన్నారా నమ్మ జాబ్స్ పోయొచ్చి నిన్న పట్టి కేరళ గవర్నమెంట్ కి ఇచ్చి మా జాబ్స్ మేము తెచ్చుకుంటాం. పాపా పాపా
గో బ్యాక్. నువ్వు నీ పాప దగ్గరికి వెళ్ళిపో. మీ సెంటిమెంట్ చూసిన తర్వాత కూడా మిమ్మల్ని సెపరేట్ చేస్తే రొంబ పావు. ఆ గురువాయూరప్ప మమ్మల్ని క్షమించడు. మాకు జాబ్స్ లేకపోయినా పర్వాలేదు, టీ కొట్టుందిగా, అది చాలు. నువ్వు వెళ్ళిపో.